వస్తాన్రా బాబోయ్ అంటే కార్తీని రానివ్వటం లేదు ఇష్యూస్. అసలు వచ్చే ఉద్దేశమే లేదు కానీ వస్తున్నట్లు అనౌన్స్ చేస్తోంది లైకా. ఇక వస్తుందో రాదో తెలియని డౌట్లో పెట్టేశాడు ప్రదీప్ రంగనాథన్. మేకింగ్ లోనే కాదు రిలీజ్ విషయంలోనూ లాగ్ అవుతున్న బొమ్మలేంటి, ఎందుకో ఒకసారి చూద్దామా. కోలీవుడ్ లో ప్రెసెంట్ వాయిదాల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ విచిత్రంగా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. ఇందులో మరో విడ్డూరం ఏంటంటే సినిమా తీయడంలోనూ విపరీతమైన ల్యాగ్ చేసిన మూవీసే ఆన్ టైంలో ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది కార్తీ వావాత్యార్. 2 ఏళ్ల క్రితం కార్తీ 26గా స్టార్ట్ అయిన వావాత్యార్ మరోసారి పోస్ట్ పోన్ అయింది. దీని వెనుకొచ్చిన మేయర్ జగన్ థియేటర్లలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. సర్దార్ 2 షూటింగ్ కూడా కంప్లీట్. మార్షల్ కూడా పట్టాలెక్కించాడు కార్తీ. కానీ అన్నగారు మాత్రం అనుకున్న టైంకి రావట్లేదు. వావాత్యార్ను 2 ఏళ్లుగా చెక్కాడు నలన్ కుమార్ స్వామి. కొన్ని సీన్లు రీషూట్ కూడా చేశాడట. షూట్ కంప్లీట్ కావడంతో డిసెంబర్ 5న థియేటర్లలో బొమ్మను దింపడానికి రెడీ అయ్యారు. కానీ అనూహ్యంగా డిసెంబర్ 12కి వాయిదా పడింది. కార్తీ ప్రమోషన్లు కూడా కంప్లీట్ చేసేశాడు. అంతలోనే మరో సమస్య. ఈ సినిమాను తెరకెక్కించిన జ్ఞాన్వేల్ రాజా తనకు చెల్లించాల్సిన అప్పు తీర్చలేదంటూ కోర్టు మెట్లెక్కాడు అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి. అతనికి అప్పు వడ్డీతో సహా కట్టాల్సిందేనని ఆదేశించింది కోర్టు. దీంతో మరోసారి వాయిదా పడింది వావాత్యార్. తెలుగులో కాంపిటీషన్ ఉన్నా కూడా అన్నగారితో వచ్చేందుకే రెడీ అయ్యాడు కార్తీ. కానీ రానివ్వడం లేదు ఫినాన్షియల్ ఇష్యూస్. అనుపమ పరమేశ్వరన్ లాక్డౌన్ కు కూడా వాయిదాల పర్వం నడుస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అవుతుందన్న మాటే కానీ బజ్ లేదు, ప్రమోషన్స్ లేవు. హీరోయిన్ అనుపమ హడావిడి లేదు. కానీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి ఇంకొక రోజులో రిలీజ్ అవుతుంది అనుకుంటున్న టైంలో పోస్ట్ పోన్ అయింది. 2024లోనే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ బొమ్మను ఈ ఏడాది తేవాలనుకున్నారు. నెక్స్ట్ డిసెంబర్ 5న వస్తుందన్నారు. ఆ తర్వాత అకాల వర్షాల వల్ల తీసుకురావట్లేదని చెప్పింది లైకా ప్రొడక్షన్స్. మళ్లీ డిసెంబర్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసి చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల అంటూ పోస్ట్ పోన్ చేసింది. ఏంటో ఆ కారణాలు అనేది తెలియట్లేదు. అయితే లాక్డౌన్ మూవీ ట్రైలర్ చూసి చాలా మంది పెదవి విరచడంతోనే ఎప్పుడు తెచ్చినా పర్వాలేదులే అనే లైట్ తీసుకుంటుందట ప్రొడక్షన్ హౌస్. ఇప్పటికే వరుస పరాజయాలతో లైకా ప్రొడక్షన్స్ రెప్యుటేషన్ దెబ్బతినగా ఇలా మూవీస్ డిలే చేస్తూ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటోంది. కార్తీ వావాత్యార్ రిలీజింగ్ సూన్ అంటూ పోస్ట్ పోన్ విషయాన్ని చెప్పకనే చెప్పేసింది స్టూడియో గ్రీన్. అనుపమ లాక్డౌన్ వాయిదా పడినట్లు అనౌన్స్మెంట్ ఇచ్చింది లైకా. ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిస్థితి ఏంటి? రవిమోహన్ ఫ్యాంటసీ ఫిల్మ్ సంగతేంటి? వావాత్యార్ లాక్డౌన్ పోస్ట్ పోన్ అయినట్లు క్లారిటీ ఉంది. కానీ ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుందో రాదో క్లారిటీ లేదు. ఈ సినిమాను సుమారు 1.5 ఇయర్ తెరకెక్కించాడు విఘ్నేష్. సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ఎల్ఐకే విఘ్నేష్ శివన్ కు ప్రెస్టేజ్ ఇష్యూ ప్రాజెక్ట్. దీపావళికి తెస్తామంటే డ్యూడ్ కోసం ఆగింది. డిసెంబర్ 18న వస్తామని అనౌన్స్ చేసింది. ఇంకా రిలీజ్ కు వారం కూడా లేదు. ట్రైలర్ వదలలేదు. ప్రమోషన్స్ లేవు. అవతార్ 3కి భయపడ్డారు అన్నది బజ్. అయితే ఫిబ్రవరిలో సినిమాను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అన్నది చెన్నై టాక్. ఇక డిసెంబర్ ఎండింగ్ లో తీసుకురావాలనుకున్న మరో ఫిలిం జయం రవి జీని. కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, వామికా గబ్బి హీరోయిన్లుగా నటిస్తున్న హై బడ్జెట్ ఫ్యాంటసీ ఫిలిం 2023లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకుని ఈ ఏడాదిలోనే గుమ్మడికాయ కొట్టేశారు. డిసెంబర్ ఎండింగ్ తెచ్చేందుకు ప్లాన్ చేసింది వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్. కానీ టఫ్ కాంపిటీషన్ తో సినిమా సైడ్ అయి నెక్స్ట్ ఇయర్ జనవరి లాస్ట్ వీక్ లో రావాలని అనుకుంటోందట. ఇవే కాదు, ఈ ఏడాది స్టార్టింగ్ నుండే కోలీవుడ్ లో పలు సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. అజిత్ విధాముయర్చిని పొంగల్ రేస్ లో దింపాలనుకున్నారు. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. తమిళంలో తెరకెక్కిన దుల్కర్ సల్మాన్ కాంత కూడా సెప్టెంబర్ నుండి తప్పుకుని నవంబర్కు వచ్చింది. ఇలా వాయిదా పడ్డ 2 సినిమాలు డిజాస్టర్లుగా మారడం కొసబెరుపు. అయితే విధాముయర్చికి ఛాన్స్ ఇచ్చి వారం రోజుల పాటు పోస్ట్ పోన్ అయిన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. శ్రీలీల క్రేజ్ ని మాత్రమే కన్సిడర్ చేస్తూ ఫెయిల్యూర్స్ ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు బీటౌన్. అది ఓకే కానీ బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిజల్ట్ తేలేంత వరకు కూడా వెయిట్ చేయటం లేదు. ఆఫర్స్ కట్టబెడుతూనే ఉంది. రీసెంట్ గా లైగర్ బ్యూటీ ఛాన్స్ కొల్లగొట్టిందట డాన్సింగ్ క్వీన్. కిసిక్ బ్యూటీ శ్రీలీలకు బాలీవుడ్ పడిపోయినట్లే కనిపిస్తోంది. ఆమె సక్సెస్ రేషియోను పట్టించుకోకుండా అట్లీస్ట్ బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ రిజల్ట్ తేలకుండానే ఛాన్స్లు ఇస్తోంది నార్త్ బెల్ట్. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన ఓ మ్యూజికల్ లవ్ స్టోరీని చేస్తోంది అమ్మడు. ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే వల్ల వాయిదా పడింది. లేకుంటే బీ టౌన్ లోకి 2025లోనే తెరంగేట్రం చేసేది వైరల్ వయ్యారి. గత కొంతకాలంగా టాలీవుడ్ లో మెరుపులు చూపించడం లేదు శ్రీలీల. ఈ ఏడాది రాబిన్ హుడ్ జూనియర్ మాస్ జాతరతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ నమోదు చేసింది మిస్ లీలా. ఇవన్నీ బీ టౌన్ కు పట్టడం లేదు. నెక్స్ట్ మరో ఛాన్స్ ఇస్తోందట. మడాక్ నిర్మిస్తున్న చూమంతర్ నుండి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే క్విట్ అయిందట.
కాల్ మీ బేటు ఈ సినిమాకు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో టీంతో చెప్పి తప్పుకుందట లైగర్ బ్యూటీ. ఇప్పుడు ఆమె ప్లేస్లోకి శ్రీలీలతో పాటు వష్ హీరోయిన్ జాన్కీ బోడివాలాను తీసుకున్నారట. ముంజా ఫేమ్ అభయ్ వర్మ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరిలో సెట్స్ పైకి వెళ్తుందట. బాలీవుడ్ కు శ్రీలీల ఎప్పుడో ఎంటర్ కావాల్సింది, కానీ ఆలస్యం అవుతోంది. ఒక పట్టాన ప్రాజెక్టులకు ఎస్ చెప్పట్లేదు భామ. వైరల్ వయ్యారి ఒప్పుకునేలోపు ఏదో సమస్య తలెత్తుతోంది. ఆగిపోయిన జాన్వీ కపూర్ ప్రాజెక్ట్ దోస్తానా 2లో తొలుత శ్రీలీలనే అనుకున్నారు, కానీ ఇప్పుడు మరొకరిని తీసుకున్నారన్నది బజ్. సైఫ్ అలీ ఖాన్ సన్ ఇబ్రహీం అలీఖాన్ తో మడాక్ బ్యానర్ లో సినిమా చేయాల్సింది, కానీ ఏమైందో తెలియదు. సిద్ధార్థ్ మల్హోత్రా మిర్చిలో కూడా మేడం ఫిక్స్ అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల హీరో క్విట్ అయ్యాడు. వరుణ్ ధావన్ హై జవానీతో ఇష్క్ హోనా హై ఫస్ట్ చాయిస్ కిసిక్ బ్యూటీనే, కానీ ఇతర సినిమాలకు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక వదిలేసుకుంది భామ. నెక్స్ట్ రణ్వీర్ తో మూవీ అంటూ వార్తలొచ్చాయి. ఇవన్నీ సెట్స్ పైకి వెళ్లి అనుకున్న టైంలో వచ్చుంటే బీటంలో మేడం రేంజ్ మరోలా ఉండేదేమో. ఇప్పటికైనా ఏం మించిపోలా. ఏడాది మిస్ అయితేనే నెక్స్ట్ ఏడాది నార్త్ బెల్ట్ లో తన తడాకా చూపిస్తానంటోంది. డిసెంబర్లో మోహన్ లాల్ డబుల్ ధమాకా ప్లాన్ చేశారా? ఒకటి కాదు 2 సినిమాలతో వస్తున్నారా? తన ఫ్రెండ్తో కలిసి సందడి చేయబోతున్నారా? క్రిస్మస్ రేస్ లో ఉన్న వృషభ అనుకున్న టైంకే పక్కా వస్తుందా? ఓ హిట్ కొట్టి నెక్స్ట్ ఫిల్మ్ తీసుకురావడానికి ఏడాది లేదా 2 ఏళ్ల పాటు యంగ్ హీరోస్ గ్యాప్ తీసేసుకుంటే, మోహన్ లాల్ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు దించేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఎంపురన్, తుడరుం, హృదయపూర్వం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేసిన లాలిటన్ నెక్స్ట్ వృషభ లాంటి భారీ బడ్జెట్ ని దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా. వృషభ కన్నా ముందే మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు మోహన్ లాల్. మాలీవుడ్ వన్స్ అపాన్ అ టైమ్ స్టార్ హీరో తన ఫ్రెండ్ దిలీప్ హీరోగా భా భా బా అనే ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాలో క్యామియో అపీరెన్స్ ఇవ్వబోతున్నారు కంప్లీట్ స్టార్. నటి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ ని తాజాగా నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. ఈ తీర్పు అనంతరం దిలీప్ నుండి వస్తున్న ఫిల్మ్ కావడంతో అంచనాలు పెరిగాయి. దీనికి తోడు లాలిటన్ స్పెషల్ అపీరెన్స్ మూవీకి మరింత అట్రాక్షన్ కాబోతోంది. గతేడాది ఎండింగ్ లో తన దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చిన బరోస్ తో చేతులు కాల్చుకున్నారు మోహన్ లాల్. ఈ క్రిస్మస్ కి కూడా వృషభ లాంటి ప్రయోగాత్మక మూవీతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ బొమ్మ మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ అయింది. అక్టోబర్ 16నే రావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ డిలే వల్ల నవంబర్ 6కి వాయిదా వేసుకుంది. మళ్ళీ అప్పటి నుండి క్రిస్మస్ కి పోస్ట్పోన్ చేసుకుంది. రిలీజ్ కి 2 వారాలే ఉండటంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ ని షురూ చేసింది టీమ్. ఈ లెక్కన డిసెంబర్ 25న రావటం పక్కానే. మూవీ మిక్సర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 2021లో ఈషా రెబ్బా, పాయల్, పూర్ణ మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన 3 రోజెస్ వెబ్ సిరీస్ మంచి అప్లాస్ తెచ్చుకుంది. నెక్స్ట్ దీనికి సీజన్ 2 ప్లాన్ చేశారు మేకర్స్. ఈషా కంటిన్యూ అవుతుండగా ఈ సీజన్ లో కుషితా కల్లపు, రాశి సింగ్ కొత్తగా జాయిన్ అయ్యారు. డిసెంబర్ 13న ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మిస్తుండగా మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఫిల్మ్ మోగ్లీ. బండి సరోజ్ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు. డిసెంబర్ 13న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. కేరళ స్టార్ హీరో నివిన్ పౌలి అప్కమింగ్ ఓటీటీ ఫిల్మ్ ఫార్మా డిసెంబర్ 19th నుండి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళం, తెలుగుతో పాటు అన్ని మెయిన్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.